కృష్ణారెడ్డి అన్నకి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు కళాభివందనాలు తెలియజేసుకుంటూ, పాటని ప్రేమించే అభిమానులందరూ, పాటని ఆదరించే ప్రేక్షకులందరికీ కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నా. ఓపెన్గా అంటే నేను హార్ట్ఫుల్గా మాట్లాడతా, దయచేసి ఏమైనా తప్పులు మాట్లాడితే ఏమనుకోవద్దు. కానీ నాకే మొదటిసారిగా మైక్ ఇద్దరని ఇది పెద్ద టాస్క్, నాకు చాలా భయంగా ఉంది. నేను పిలిచి స్టేజ్ మీద కూర్చోబెడతారేమో అనుకున్నా, కానీ రాగా మైక్ ఇచ్చారు. నాకు ఈ అవకాశం దక్కడం కూడా నేను అదృష్టంగానే భావిస్తున్నా. థ్యాంక్ యూ సురేంద్ర అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను మొట్టమొదటిసారిగా పాటకి పరిచయం అయినప్పుడు, మా గురువు అష్టగంగాధరన్న ద్వారా పాటకి పరిచయం అయినప్పుడు, అప్పుడు ఐకేపీ సెంటర్లో మాకు సిఆర్పిగా ట్రైనింగ్ వెళ్ళామన్నమాట. అప్పుడు మొట్టమొదటిసారిగా నేను అనేక సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూలలో కూడా చెప్తుంటా. మా బాలన్న కూడా ఫేస్బుక్లో లైవ్ ద్వారా ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పినమాట. ఫస్ట్ మొట్టమొదటిసారిగా నేను నేర్చుకున్న పాట సురేందర్ అన్న పాటనే, అది పండు విన్నెలపల్లి నిండరాలుతుంటా పాట. ఆ పాటని ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా చివరి వరకు కూడా నేను అనేక వేదికల మీద పాడుకున్న పాట. మొన్న ఒక వేదిక మీద ఇద్దరం కలిసి పాడే అవకాశం వచ్చింది. ఆ రోజు నేను చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఫీల్ అయినా, ఎందుకంటే మేమిద్దరం ఒక వేదిక మీద ఉద్యమం తర్వాత కలిసి పాడిన